షెహబాజ్ షరీఫ్ ఇప్పుడు ఎక్కడున్నారు? అంటే ఒక దేశ ప్రధాని అసలు కనిపించకుండా ముందుండి నడిపించాల్సింది పోయి, ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీకి గాని, అసలు ఎవ్వరికి కనిపించకుండా ఎక్కడికి వెళ్లారు అని జెప్పేసి, ఇప్పుడు దీని మీద పెద్ద చర్చనే జరుగుతుంది. అయితే పాకిస్తాన్ పార్లమెంట్‌లో కూడా ఇదే జరుగుతుంది. అసలు షహబాజ్ ఎక్కడికెళ్లారు? షహబాజ్ షరీఫ్ ఎక్కడికెళ్లారు అని జెప్పేసి, షాహిద్ అహ్మద్ అని జెప్పేసి ఈయన అక్కడి పార్లమెంట్ సభ్యుడు. ఆయన కూడా మాట్లాడుతున్నారు. అసలెక్కడికెళ్లారు? సైన్యాన్ని ముందుండి నడిపించాల్సింది. అట్‌లీస్ట్ వాళ్ళ బాగోగులైనా తెలుసుకుంటున్నారా? ఈవెన్ ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి పాకిస్తాన్ మీద. అయినా కూడా దీని గురించి అసలు ఎలాంటి పట్టింపు లేకుండా అసలెక్కడికెళ్లారు ప్రధాని షహబాజ్ షరీఫ్ అని జెప్పేసి అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది పాకిస్తాన్‌లో? అంటే ఒక పక్క కరాచీ పోర్ట్‌లను పేల్చేసామని చెప్తుంది మన ఆర్మీ. ఇంకా వాళ్ళకు సంబంధించిన మెయిన్ పోర్ట్‌లని, వాళ్ళ ఆర్మీ హెడ్ క్వార్టర్స్‌ని పేల్చేసామని జెప్పేసి మనకైతే వార్తలొస్తున్నాయి. మరి ఇలాంటి సమయంలో అసలు షహబాజ్ షరీఫ్ గాని, ఇంకో పక్క ఆర్మీ చీఫ్ అసీం మునీర్ గాని అసలెవ్వరు కనిపించడం లేదు. దీని మీదనే ఇప్పుడు పాకిస్తాన్ పార్లమెంట్‌లో కూడా అదే జరుగుతుంది. షాహిద్ అహ్మద్ కూడా ఆయన కూడా అదే జెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? ఒక పక్క పీటీఐ పార్టీ నుంచి ఇమ్రాన్ ఖాన్ ఆయన పార్టీ సభ్యులు అందరూ విమర్శలు చేస్తుంటే, ఈయన మాత్రం ఎక్కడ ఉండి దాక్కున్నాడు? ఏ బంకర్‌లో దాక్కున్నారు? అని జెప్పేసి వార్తలు. అయితే అసలు ఏం జరుగుతుంది? అసలు పాకిస్తాన్‌లో నిజంగా అంటే అందరూ ఇప్పుడు మన దగ్గర పీపుల్ ఎలా సామాన్యంగా ఎలా తిరుగుతున్నారో అక్కడ కూడా ఉంటారు. కానీ ధైర్యం చెప్పాల్సింది ఎవరికి? సైనికులకి. ఎందుకంటే బోర్డర్‌లో ఇప్పుడు వాళ్ళు పోరాడుతున్నారు. ప్రాణాన్ని లెక్క చేయకుండా, తిండి తిప్పలు లేకుండా నిన్నటి నుంచి పోరాడుతూనే ఉన్నారు. మరి వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ బాగోగులు చూసేదెవరు? ప్రధాని గాదా? మరి ప్రధాని ఎక్కడికెళ్లారు అని జెప్పేసి ఆయన కూడా కన్నీరు మున్నీరవుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి మా తేజ లైన్‌లో ఉన్నారు. ఈ విషయాల పైన మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. తేజ మీరు చెప్పండి. ప్రస్తుతం షహబాజ్ షరీఫ్ ఎక్కడికెళ్లారు? అంటే దేశ ప్రధాని ఇప్పుడు ప్రస్తుతం అబ్స్కాండ్‌లో ఉన్నారు అని జెప్పేసి మనకు వార్తలున్నాయి. ఈవెన్ పాకిస్తాన్ పార్లమెంట్‌లో కూడా ఇదే చర్చ జరుగుతుంది. అసలేం జరుగుతుందంటారు పాకిస్తాన్‌లో? పాకిస్తాన్ పార్లమెంటు సభ్యుడు షాహిద్ అహ్మద్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన విషయం అందరికీ తెలిసిందే. ఈ వార్త ప్రస్తుతం భారతదేశంలోని పలు మీడియా ఛానల్లో కూడా దీని గురించే చర్చిస్తున్నారు. అంటే భారత్ నుంచి దాడుల భయంతో పాకిస్తాన్ అల్లాడుతుండగా ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పడం లేదు. ఒకవైపు సరిహద్దుల్లో ఉద్రిక్తలు, మరోవైపు ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ కార్యకర్తలు నిరసనలు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ తరుణంలో పాకిస్తాన్ పార్లమెంటు సభ్యుడు షాహిద్ అహ్మద్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. షెహబాజ్ ను పిరికివాడిగా అభివర్ణించిన ఆయన ప్రధాని నరేంద్ర మోదీ పేరును ప్రస్తావించడానికి కూడా తమ ప్రధాని భయపడుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు పార్లమెంట్ లో. అయితే ఒక పక్క సరిహద్దులో సైనికులు ధైర్యం కోల్పోతున్నారని, కానీ ప్రధాని స్వయంగా తిరుగువాడే మోదీ పేరును కూడా ఉచ్చరించలేకపోతే ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న వారికి ఎలాంటి సందేశం పంపుతామని షాహిద్ అహ్మద్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన టిప్పు సుల్తాన్ చెప్పిన సూక్తిని ఉటంకించారు. సింహాల సైన్యాన్ని నక్కి నడిపిస్తే వారు పోరాడలేదు, యుద్ధంలో ఓడిపోతారు అని షాహిద్ అహ్మద్ వ్యాఖ్యానించారు. ఆయన ఆయన చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ రాజకీయాల్లో ప్రస్తుతం చాలా తీవ్రమైన చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల మరో ఎంపీ తాహిర్ ఇక్బాల్ కన్నీళ్లు పెట్టుకుని యో కుతా బచాలో, ఈ భారత్ మమ్మల్ని వదిలేరాలేదు, దేవుడా ఈ రోజు మమ్మల్ని రక్షించంటూ కూడా ప్రార్థిస్తూ ఒక వీడియో మాధ్యమాల్లో బాగా వైరల్ అయింది. అలాగే దేశంలో నెలకొన్న అశాంతి, ముఖ్యంగా ఈ పాకిస్తాన్ దేశంలో నెలకొన్న అశాంతి, అలాగే ఒక పక్కమైన భద్రతా పరమైన ఆందోళనల నేపథ్యంలో ఆయన దేవుడిని అలా వేడుకోవడం కూడా జరిగింది. అయితే ఏప్రిల్ 22న జరిగిన ఈ పహల్గామ్ ఉగ్రవాది తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఈ దాడికి ప్రతిస్పందనగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట తీవ్రమైన సైనికుల చర్యలు ప్రారంభించాయి. ఈ ఆపరేషన్ లో భాగంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ టీవీలోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ వరుస దాడులు చేస్తుంది. నిన్ను కూడా లాహోర్, రావల్పిండి వంటి కీలక నగరాల్లో కూడా సైనిక వ్యవస్థలపై విరుచుకుపడింది. ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ లో చాలా తీవ్రమైన భయాందోళనకి వాతావరణం నెలకొంది. ప్రభుత్వంపై అంతర్గతంగా కూడా ఒత్తిడి పెరుగుతుంది. సో ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం పీటీఐ కార్తలు చేస్తున్నారు చాలా నిరసనలు. ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో సొంత పార్టీని ఎంపీ నుంచి
ప్రధాని తీవ్ర విమర్శలు రావడం చాలా ఆశ్చర్యానికి లోను చేస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ఒకప్పటి మాజీ ప్రధానమంత్రి. అతను 2 ఏళ్ల నుంచి జైల్లో మగ్గుతున్నాడు. సో పీటీఐ కార్యకర్తలు గాని, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా అతన్ని బయటికి తీసుకురావాలి. ఇలాంటి సిచ్యువేషన్ లో ఇమ్రాన్ ఖానే ఈ పాకిస్తాన్ ని కాపాడగలంటూ కూడా వాళ్ళ నిరసనలు కూడా తెలియజేస్తున్నారు. ఒక పక్క పాకిస్తాన్ ప్రజలు ఇటు గవర్నమెంట్ కే కాకుండా అటు ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ ని కూడా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో చూపిస్తున్నారు. ఒకవేళ అతను కనిపిస్తే చంపేస్తామన్నట్టుగా కూడా నినాదాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒక పక్క ఆసిఫ్ మునీర్ ఏమో వాళ్ళ ఫ్యామిలీని కూడా విదేశాలకు పంపించేసి తాను మాత్రం బంకర్ లో దాక్కున్నారని కూడా చెప్తున్నారు. అంటే తేజ, ఇప్పుడు ప్రస్తుతం ఆసిఫ్ మునీర్ గాని, ఆర్మీ చీఫ్, ఒక పక్క ప్రధాని షహబాజ్ షరీఫ్, వీళ్ళిద్దరూ అరెస్ట్ అయ్యారు అని చెప్పేసి మన దేశంలోని కొంతమంది ప్రముఖులు వాళ్ళ ఎక్స్ పోస్ట్ల ద్వారా తెలియజేస్తున్నారు. కానీ పాకిస్తాన్ మీడియా గాని, పాకిస్తాన్ కి సంబంధించిన హయ్యర్ అఫీషియల్స్ గాని, ఈ ఇద్దరు అంటే ప్రధాని ఇటు ఆర్మీ చీఫ్ ఇద్దరు అరెస్ట్ అయినట్టయితే ఎలాంటి వార్తలు లేవు. ఈవెన్ వాళ్ళ పోస్టులో కూడా కనిపించడం లేదు. అంటే దీన్ని అంతటి మనం ఎలా చూడొచ్చు అంటారు? రైట్, అంటే అనేక ట్విట్టర్స్ కావచ్చు, అనేక మీడియా సంస్థలు కావచ్చు, వెబ్సైట్లు కావచ్చు, ఏవైనా కావచ్చు. ప్రస్తుతం అయితే నిజానికి అందరికీ తెలిసిందే. ఒకవేళ మరి వాళ్ళిద్దరు కనిపిస్తూ ఇప్పుడు భారత్ పని చేస్తున్న దాడులు ఎక్కడైనా ఖండించినట్టు కూడా పాకిస్తాన్ మీడియాలో కూడా ఎక్కడ రావట్లేదు, వెబ్సైట్ లో రావట్లేదు. అలాగే ఇండియన్ మీడియాలో, వెబ్సైట్ లో రావట్లేదు, ఎక్కడ రావట్లేదు. దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి? భయపడ్డారు అండ్ తప్పించుకునేందుకు కూడా ప్రయత్నిస్తారు. ముఖ్యంగా పాకిస్తాన్ ప్రజల నుంచి కూడా వాళ్ళకి ఎక్కువ థ్రెటనింగ్ ఉంది. ఎందుకంటే ఈ రోజు పాకిస్తాన్ చాలా తీవ్ర స్థాయిలో ఆస్తి నష్టం చూస్తుంది, ప్రజల్లోనే కోల్పోతున్నారు అక్కడ. సో కాబట్టి ప్రజలు దీనంతటికీ కారణం ఆసిఫ్ మునీరే అని చెప్పేసి కూడా అంటున్నారు. ఒక రకంగా తబాసా కూడా దీనికి ప్రధానమైన కారణం అంటూ కూడా చెప్తున్నారు. ఓకే. సో తేజ, ప్రస్తుతం రావల్పిండి అండ్ లాహోర్ అండ్ కరాచీలో ఇలా అన్ని ప్రదేశాల్లో వాళ్ళ పోర్ట్ల పైన, వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ల పైన దాడులు చేశామని అంటున్నారు. కానీ కొన్ని మీడియా ఛానల్ అంటే పాకిస్తాన్ మీడియా ఛానల్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, అసలు మేము అందరం నార్మల్ గానే ఉన్నాము, భారత్ మీడియా ఎందుకు ఇంత గందరగోళం సృష్టిస్తుంది, ఫేక్ న్యూస్ బయటకు తీసుకొస్తుంది అని చెప్పేసి అంటున్నారు. దీని గురించి మీరేం చెప్తారు? వాళ్ళకి అక్కడ ఎటువంటి పరిస్థితి ఇబ్బంది లేకపోతే ఖచ్చితంగా ఇక్కడ భారత్ మీడియా ఏ విధంగా అయితే ప్రతి విషయాన్ని బయటికి చెప్తుందో చూస్తా అక్కడ మీడియా కూడా చెప్పి తీరాలి. కానీ అక్కడికి చెప్పే పరిస్థితి లేదు. కొన్ని చోట్ల కరెంట్ లేదు ప్రస్తుతం అక్కడ. మరి కరెంట్ లేనప్పుడు మీడియా సంస్థలు ఎలా పనిచేస్తాయి? అలాగే ఒక పక్కన ప్రజలందరూ కూడా చాలా తీవ్ర భయాందోళనలో ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్ లో కూడా మరి మీడియా ముందుకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఎలా ఉంటుంది? కాబట్టి దీన్ని అంటే కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారు కొంతమంది వ్యక్తులు. అంటే అక్కడ ఉన్న ప్రజల యొక్క మనసును గెలవడానికి కొంతమంది అంటే మేము భారత్ తో యుద్ధం చేస్తాం, ఓడిపోయినా పర్లేదు, మేము ముందుకు తీసుకెళ్తాం అనే ఒక నినాదాలు అయితే చేస్తారు. కానీ అవన్నీ కూడా ప్రజలు అక్కడ గమనిస్తున్నారు. పాకిస్తాన్ ప్రజలు ఖచ్చితంగా లీడర్స్ ని ఇచ్చారనే పరిస్థితి అయితే అక్కడ ఉంది. అంటే వాళ్ళు శాంతిని కోరుకున్నట్టుగా కూడా మనకు అర్థం అవుతుంది. భారత్ తో యుద్ధం మాకొద్దు, యుద్ధం చేయలేం, దయచేసి మమ్మల్ని వదిలేయాలంటూ కూడా కొంతమంది ప్రాధాయపడుతున్నారు, కన్నీరు పెడుతున్నారు. ఇప్పుడు ఎక్స్ అకౌంట్ లో పాకిస్తాన్ ప్రజలు కావచ్చు, వాళ్ళందరూ ఇదే రకంగా పోస్టులు చేస్తున్నారు. అంటే ఇప్పుడు షహబాజ్ షరీఫ్ పరారీలో ఉన్నట్టే అని మనం నిర్ధారించుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా ఇప్పుడు షహబాజ్ షరీఫ్ కనిపిస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రజలే చంపేస్తామని బెదిరిస్తున్నారు కదా. ఇదంతా నీ వల్ల వచ్చింది. కనీసం భారత్ అటాక్ చేస్తుంటే దాన్ని ఖండించినట్టు కూడా ఎక్కడ వినిపించట్లే. ఇలాంటి ప్రధాని అవసరమా అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. నాకు తెలిసి బహుశా మరి కొన్ని రోజుల్లో ఇమ్రాన్ ఖాన్ ఆ స్థానంలోకి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ తేజ. సో చూసారు కదా, మొత్తానికి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఈ పాకిస్తాన్ మీద మనం చేస్తున్న దాడికి ఆల్రెడీ అక్కడి హయ్యర్ అఫీషియల్స్ పరారీలో ఉన్నారు అని చెప్పేసి మనకైతే ప్రస్తుతం ఉన్న వార్తలు ఏంటి అంటే, ఎందుకంటే ఎక్కడ కనిపించడం లేదు, మరి పోనీ వాళ్ళు లోపలే అంటే బంకర్ లోనో లేకపోతే ఎక్కడైనా సేఫెస్ట్ ప్లేస్ లో ఉండి దిశ నిర్దేశం చేస్తున్నారా అని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా మరి ఒక ప్రధాని ప్లేస్ లో ఉండి పారిపోయారు అనడానికి మన దగ్గర ఆధారాలు లేవు. ఈవెన్ ఆసిఫ్ మునీర్ కూడా పారిపోయారు అనడానికి ఆధారాలు లేవు. కానీ అతని ప్లేస్ లో వేరే వ్యక్తిని ఇప్పుడు ప్రస్తుతం నియమించారు ఆర్మీ చీఫ్ గా. ఇంకో పక్క షహబాజ్ షరీఫ్ ప్రధాని ప్రస్తుతం కనిపించడం లేదు. ఇలా గందరగోళ పరిస్థితి అయితే ఒకటి కనిపిస్తుంది, కానీ అది క్లియర్ గా మనకు కనిపించడం లేదు. కానీ అక్కడి మీడియా మాత్రం చాలా స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు ఆసిఫ్ మునీర్ ఆయన ప్లేస్ లో వేరే
వ్యక్తిని నియమించారు అని చెప్పేసి అంటున్నారు. కానీ మన మీడియా మీద మాత్రం ఒక రకమైన ఆరోపణలు ఉన్నాయి. ఏంటంటే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు అని చెప్పేసి. కానీ దీన్ని కూడా మేము దృష్టిలో ఉంచుకున్నాం. ఖచ్చితంగా దీనిపైన మేము వర్క్ చేస్తామని చెప్పేసి మేము కూడా చెప్తున్నాం. ఈవెన్ ఇప్పుడు షహబాజ్ షరీఫ్ కి సంబంధించి ఇప్పుడు వాళ్ళ పార్లమెంట్ లోనే ఇలాంటి చర్చలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనం చర్చించాల్సిన